కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే మెయిన్లీ డిఫెన్స్ సెక్టర్లో జాబ్ సంపాదించాలి అన్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ యువర్ మెంబర్ ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. తెలంగాణలోని సికింద్రాబాద్లో 22 జనవరి నుండి 25 ఫిబ్రవరి వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళ బ్రదర్స్ కానీ, లేకపోతే వాళ్ళ సన్స్ కానీ, వాళ్ళ కుమారులు కానీ, లేకపోతే ఆల్రెడీ సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఆర్మీలో, వాళ్ళ కుమారులు కానీ, లేకపోతే వాళ్ళ సొంత తమ్ముళ్ళు కానీ, లేకపోతే అలాంటి వాళ్ళు, లేదనుకుంటే దేశం కోసం యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు చూసారా, వాళ్ళ కుమారులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ ఈ జాబ్స్కి రిక్రూట్మెంట్ ర్యాలీకి అటెండ్ అవ్వడానికి అర్హులు. ఏమేమి నోటిఫికేషన్ ఉందో కూడా ఇక్కడ, ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందో కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సోల్జర్స్ టెక్నీషియన్లో ఉన్నాయి వేకెన్సీస్. అదేవిధంగా సోల్జర్స్ జీడీలో ఉన్నాయి. జీడీ అంటే జనరల్ డ్యూటీ. అదేవిధంగా సోల్జర్స్ ట్రేడ్మెన్. మీకు వీళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరికీ మిల్కా సింగ్ స్టేడియం ట్రైనింగ్ బెటాలియన్ 1లో ఈఎంఈ సెంటర్ బొలారం సికింద్రాబాద్లో 22 జనవరికి 6 గంటలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే రిలేషన్షిప్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే మనము ఫస్ట్ ఎవరి ద్వారా అయితే మనం ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్తున్నామో, మన ఫాదర్ కానీ, లేకపోతే బ్రదర్ కానీ, సంథింగ్ మనం ఎవరి ద్వారా అయితే రిలేషన్ ద్వారా వెళ్తున్నామో వాళ్ళ రిలేషన్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మన క్యారెక్టర్ సర్టిఫికేట్, ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మన ప్రిన్సిపాల్స్కి మనకి ఇచ్చిన క్యారెక్టర్ సర్టిఫికేట్, అదేవిధంగా మన పైన ఎటువంటి కేసులు లేవని చెప్పేసి మన దగ్గరలో పోలీస్ స్టేషన్ నుంచి మనకి ఇచ్చిన క్యారెక్టర్ సర్టిఫికేట్, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒకవేళ ఎన్సీసీ క్యాండిడేట్స్ అయితే ఎన్సీసీ క్యాండిడేట్ సర్టిఫికేట్, ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇటువంటివన్నీ మనకి కంపల్సరీగా ఈ సర్టిఫికేట్లు అనేది ఉండాలి. నేను ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి ప్రతి ఒక్క దానికి ఒక సోల్జర్ జనరల్ డ్యూటీకి తప్ప మిగతా అన్నిటికీ 17 సంవత్సరాల 6 నెలల నుండి 23 సంవత్సరాల వరకు మీకు వయసు ఉండాలి. ఆ లోపల ఉండాలి. 17 సంవత్సరాల 6 నెలల నుండి 23 సంవత్సరాల లోపల ఉండాలి ప్రతి ఒక్క జాబ్కి. కాకపోతే ఈ సోల్జర్ జనరల్ డ్యూటీకి మాత్రము 17 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే అన్ని దాదాపు సోల్జర్ టెక్నీషియన్కి మాత్రము ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 50% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి ఇంటర్మీడియట్లో. అదేవిధంగా సోల్జర్ టెక్నీషియన్కి కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. సోల్జర్ జీడీకి మాత్రం 10th క్లాస్ సరిపోతుంది. సోల్జర్స్ ట్రేడ్స్మెన్కి కూడా 10th క్లాస్ సరిపోతుంది. అదేవిధంగా సోల్జర్ ట్రేడ్స్మెన్ హౌస్ కీపర్కి మాత్రం 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇక్కడ డైరెక్ట్ సికింద్రాబాద్ రెజిమెంట్ది మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 0402786301. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీకు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ పాస్ చేసి మీరు వాళ్ళందరికీ హెల్ప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.